మనల్ని ఎవరైనా పొగుడుతున్నప్పుడు, మన గురించి మంచిగా మాట్లాడుతున్నప్పుడు మనకి చాలా సంతోషం కలుగుతుంటుంది కదండి. అది చాలా మంచి విషయం. కానీ కొంతమంది ఎవరైనా పొగిడినప్పుడు దాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. కానీ దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించబద్దులం తప్ప అతిశయించి దానిని బట్టే గాల్లో మేడలు కట్టుకోవాలనే దేవుని ఉద్దేశం కాదు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడి ఉంది, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని. ఆ పేరు మనం పెట్టుకున్న పేరుని బట్టో, మనం కలిగిన ఇంటి పేరుని బట్టి రాదు, కానీ మన ప్రవర్తన బట్టి ఆ పేరు కలుగుతుంది. అలా ప్రవర్తన బట్టి కలిగిన మంచి పేరు మనం చనిపోయినా కూడా అది నిలిచిపోయే ఉంటుంది. అది ఇతరులను ప్రభావితం చేస్తుంది. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. అలాంటి మంచి పేరు కలగాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు ప్రతి వారి జీవితంలో. అంత మాత్రమే కాదండి, దేవుడు బైబిల్ గ్రంథంలో కొంతమంది గురించి మంచి సాక్ష్యాలు చెప్పాడు. దానియేలు గురించి, అలాగే దావీదు గురించి, యోబుని గురించి, మరి కొంతమంది భక్తుల గురించి చెప్పాడు. మీరు నమ్మకస్తులని. మోషే గురించి, నా ఇల్లంతట్లో నమ్మకస్తులని. ఒకవేళ దేవుడు నీ గురించి, నా గురించి ఒక సాక్ష్యం చెప్పాలి అని గనక అనుకుంటే ఏం చెప్తాడని ఎప్పుడైనా మనం ఆలోచించామా? మనుషుల సాక్ష్యాల కోసం, మనుషుల పొగడతల కోసం, మనుషులు మనల్ని మెచ్చుకోవాలనే విషయాల గురించిన ధ్యాసే తప్ప ఒకవేళ దేవుడు నా గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తాడు అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? అంత ఆలోచన మనకి రాదు కదా. నిజమే, దేవుడు నీ గురించి, నా గురించి ఒకవేళ చెప్పాల్సి వస్తే ఏం చెప్తాడు? సోమరిపోతులని చెప్తాడా? తిండిపోతులని చెప్తాడా? స్వార్థప్రియులని చెప్తాడా? లేకపోతే వేషధారులు, అంటే లోపల ఒకటి బయట ఒకటి అని చెప్తాడా? లేకపోతే భక్తి విలువలు తెలియని వారని చెప్తాడా? లేకపోతే బోధ ఒకటి బ్రతుకొకటి అని చెప్తాడా? లేదు, మంచిగా వీరు ప్రార్థనా పరులు, నాకు మహిమ తెచ్చేవారు, ఇతరులకు దీవెన కలిగించేవారు అని దేవుడు చెప్పగలడా మీ గురించి, నా గురించి? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఒకసారి ప్రశ్నించుకుందాం. ఒకవేళ దేవుడు మన గురించి మంచి సాక్ష్యం చెప్పకపోతే మనకు తెలుసు మన సాక్ష్యం ఏంటో, దేవుడు ఏం చెప్తాడో కూడా మనకు తెలుసు. ఒకవేళ ప్రక్కవారికి మనం దాన్ని చెప్పనవసరం లేదు, కానీ మన గురించి ఏం చెప్తాడో మనకు ముందుగానే తెలుసు. ఎందుకంటే మనమేంటో మనకు తెలుసు. కానీ మనమేంటో మనకు తెలిసినంత కంటే కూడా దేవుడికి మరింత ఎక్కువగా తెలుసు. కనుక దేవుడు మన ముందుకు వచ్చి, లేకపోతే మన గురించి, మన నిమిత్తం ఒక సాక్ష్యం చెప్పాల్సి వస్తే అది మంచి చెప్తాడా, చెడు చెప్తాడా అన్న విచక్షణ మనకే అర్థమైపోవాలి. కనుక దేనికోసం ప్రయాసపడుతున్నాం? మనుషులు ఇచ్చే సాక్ష్యం కొరక? ఒకవేళ మనుషులు మన గురించి మంచి సాక్ష్యం చెప్తే అది శాశ్వతం కాదు, కొద్ది రోజులే, టెంపరీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళకి నచ్చినట్లుగా మాట్లాడి బ్రతికితేనే, లేకపోతే వాళ్ళకి ప్రయోజనకరం మనం అనుకుంటేనే మంచి మాటలు చెప్తారు. లేదు, వాళ్ళకి నచ్చినట్లుగా మనం బ్రతకలేదనుకోండి, ఏ నోరైతే మన గురించి సూపర్ తోపు తురుమని చెప్పిందో అదే నోరు వేస్ట్ ఫెలో అని చెప్తారు ఖచ్చితంగా. ఇది మీ జీవితాల్లో సంభవించిందో లేదో నాకు తెలియదు, కానీ నా బ్రతుకులో ఎన్నో మారులు ఇది నేను రుచి చూచాను. అందుకే మనుషులు మెప్పుల గురించి, మనుషులు కొట్ట గ్యాస్ మాటలకు పొంగిపోకండి. దేవుడిచ్చే మంచి సాక్ష్యం కొరకు ప్రయాసపడదాం. ఆ వేలో, ఆ మార్గంలో మన జీవితాన్ని కట్టుకుని దేవునికి మహిమకరంగాను, ప్రజలకు దీవెనకరంగా బ్రతుకుదాం.